ये पूरा कंप्लीट सेट आपको 2450 में आता। చాలా సింపుల్ గా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుందన్నమాట, ఎక్కువ బ్రైట్ గా లేకుండా సింపుల్ నైస్ పేస్టల్ షేడ్ లో చూస్తున్నాము। बेल्ट्स की क्वालिटी अच्छी है, 200 से लेके 350 तक रेंज है इसमें। చాలా బాగుంది। సో నైస్ షెల్ వైన్ లో 4-5 साल तक आपका सूटकेस आराम से चलता। ఇవేంటంటే మామూలుగా హ్యాండీ లాగా కూడా క్యారీ చేయొచ్చు, स्लिंग बैग ला కూడా వేసుకోవచ్చు। ये देखिए ये 20 इंचेस का है और यहाँ पे जो लॉक करने का भी है और ये कंप्लीट जिप है, यहाँ पे साइड में एक जिप है और यहाँ पे जो लॉक को जो ऑपरेट करने के वास्ते यहाँ पे आपको चाबी भी दी है, तो उसके वास्ते एक ही लेदर रहता। लेदर ये जो जेन्युइन लेदर है आपका। ये जो वॉलेट है तकरीबन 250 रुपीस की रेंज में जो वॉलेट्स है। కొంతమంది ఏంటంటే చూడడానికి చిన్నగా ఉండాలి బట్ పార్టిషన్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ మోడల్ बेल्ट दिया हुआ है इसको जो खींचने के लिए। సో వ్యాలెట్స్ ఏంటంటే మనకి బటన్ సిస్టమ్ లాగా ఉంటాయి అండ్ జిప్ టైప్ లాగా కూడా ఉంటాయి। ఇది వచ్చేసి మనకి జిప్ మోడల్ లో ఇచ్చారు। ये जो ब्रांड है ये ब्रांड सिर्फ एक नाम का है जो कि 2 रुपए में आसिफ नगर में मिलता। హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ టోలీ చౌకీ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి డైలీ వేర్ స్టోర్స్ కండి। సో ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను అన్ని కూడా బ్యాగ్ కలెక్షన్స్ చూపించబోతున్నాను। ట్రావెల్ బ్యాగ్స్ కానివ్వండి, సో లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, వ్యాలెట్స్ కానివ్వండి, క్లచెస్ కానివ్వండి, స్లింగ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను। అండ్ అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కే ఉంటాయండి, సింగిల్ పీస్ లా కూడా పర్చేస్ చేయొచ్చు। సో ఆలస్యం చేయకుండా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయో చూసేద్దాం। సో ముందుగా ఏంటంటే నేను వ్యాలెట్స్ దగ్గర నుంచి మీకు నేను చూపిస్తాను। బేసిక్ వ్యాలెట్స్ అనమాట, మనీ క్యారీ చేసే వ్యాలెట్ కలెక్షన్స్ ఈ విధంగా ఉంటాయి। సో కంప్లీట్లీ మనకి లెదర్ ఫినిషింగ్ లాగా ఉంటుంది, ప్యూర్ లెదర్ అని చెప్పలేము ఎందుకంటే ప్యూర్ లెదర్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుందండి, అది పర్చేస్ చేయాలంటే కొంచెం ప్రైజీగా ఉంటాయి। సో అందుకోసం కాకుండా లెదర్ టైప్ ఫినిషింగ్ ఉన్నటువంటి వ్యాలెట్ కలెక్షన్స్ అన్ని కూడా నేను చూపిస్తున్నాను। ఈ విధంగా మనకి పార్టిషన్స్ లాగా వచ్చేసి జిప్పింగ్ ఇచ్చారు అండ్ మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫోటోగ్రాఫ్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు। సో ఇది వన్ ఆఫ్ ది కలెక్షన్ అండి। ప్రైజెస్ ఏంటంటే ఒక్కొక్క డిజైన్ని బట్టి వాటి యొక్క ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి। జస్ట్ మీకు నేను కలెక్షన్స్ అన్ని చూపిస్తాను, ఓకేనా। అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ లోనే ఇది కలర్ వేర్ అన్నమాట। సో ఇలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి। ఈ టైపే కాకుండా మీకు కొంచెం డిఫరెంట్ ఈ టైప్ జారా, మనకి జారా బ్రాండ్ అనేది తెలుసు కదా। సో జారా అనేది ఈ విధంగా బ్రోచ్ లాగా వచ్చేసి మ్యాట్ టైప్ ఫినిషింగ్ లాగా ఉంటుంది చూడడానికి। అండ్ పార్టిషన్స్ వచ్చేసి ఈ విధంగా మనకి పార్టిషన్స్ కూడా ఇచ్చారు, చాలా సింపుల్ గా ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుందన్నమాట, ఎక్కువ బ్రైట్ గా లేకుండా సింపుల్ నైస్ పేస్టల్ షేడ్లో చూస్తున్నాము। అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మీరు ప్రింటెడ్ స్టైల్లాగా కావాలి, సేమ్ టైప్ మ్యాట్ ఫినిషింగ్లోనే కొంచెం కార్టూన్ టైప్ ప్రింట్ వచ్చేసి కావాలనుకుంటే ఈ టైప్ కూడా అవైలబుల్గా ఉన్నాయి। అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అండి। సో చూడొచ్చు। సో వ్యాలెట్స్ ఏంటంటే మనకి బటన్ సిస్టమ్ లాగా ఉంటాయి అండ్ జిప్ టైప్ లాగా కూడా ఉంటాయి। ఇది వచ్చేసి మనకి జిప్ మోడల్లో ఇచ్చారు, ఇందులో మనకి ఫోన్స్ క్యారీ చేయొచ్చు అండ్ మనీ కూడా క్యారీ చేయొచ్చు, మనీ ఆబ్వియస్లీ క్యారీ చేయొచ్చు అండ్ ఫోన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట। సో సింపుల్గా ఉంటుంది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ అండి, కొంచెం చెక్ ఫార్మాట్ లాగా ఉంటుంది అనమాట, స్టైలిష్గా ఉంటుంది। అండ్ ఇది వచ్చేసి బ్లాక్ మోడల్లో విత్ పాంపామ్ స్టైల్ కీ చైన్ లాగా కూడా ఇచ్చారు, సింపుల్గా ఉంటుంది బ్లాక్, కొంచెం బ్లాక్లో కాకుండా ప్రింటెడ్లోనే లెదర్ ఫినిషింగ్లోనే గ్రే మోడల్లో చూస్తున్నాం విత్ పాంపామ్ టైప్ కీ చైన్ కూడా ఇచ్చారు। సో ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 115 రూపీస్ అండి, 115 రూపీస్ అనమాట। సో ఇది ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి। సో నైస్ బ్రౌన్ షేడ్, పీచ్ షేడ్ అనమాట, చాలా బాగుంది, ఇది కూడా 160 రూపీస్। దీనికి ఏంటంటే ఈ విధంగా బెల్ట్ మోడల్ లాగా ఇచ్చారు, బటనే బట్ చూడడానికి బెల్ట్ మోడల్ లాగా ఉంటుంది। సో పార్టిషన్స్ మనకి లోపల ఈ విధంగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ ఇచ్చారు, సో దట్ చేంజ్ ఏమైనా ఉన్నా కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు। సో ఇప్పుడు మనకు వ్యాలెట్స్ చూసాం కదా, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అని నేను కవర్ చేయలేను, జస్ట్ ఇప్పుడు ఏంటంటే స్లింగ్ బ్యాగ్స్ కూడా చూపిస్తాను, ఇట్లా స్లింగ్స్ లాగా వేసుకుంటాం కదా, ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి। సో రఫ్గా మీకు నేను కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను, ఇవి ఏంటంటే మామూలుగా హ్యాండీ లాగా కూడా క్యారీ చేయొచ్చు, స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు। ప్రైస్ వచ్చేసి ఇది మనకి 220 రూపీస్। నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొంచెం గ్రే మోడల్లో అండ్ పార్టిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, కొంతమంది ఏంటంటే చూడడానికి చిన్నగా ఉండాలి బట్ పార్టిషన్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ మోడల్ అండ్ ప్రైస్ వచ్చేసి 225 రూపీస్ అనమాట। నెక్స్ట్ నైస్ ఆరెంజ్ షేడ్లో చూస్తున్నామండి, ఇది కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి 220 రూపీసే, లెదర్ ఫినిషింగ్లో ఉంటుంది, బెల్ట్ వచ్చేసి బెల్ట్ మోడల్ లాగా ఇచ్చారు, కొన్ని దాంట్లో మనకి చైన్ మోడల్ ఉంటుంది, కొన్ని బెల్ట్ మోడల్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి బ్యూటిఫుల్ ఫర్ టైప్ లాగా హ్యాండ్ ఇచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు, దీనికి కూడా మనకి బెల్ట్ మోడల్ వచ్చేసి ఉంటుంది, యూస్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా స్కిప్ చేసుకోవచ్చు। సో ఇది వచ్చేసి కొంచెం నూడ్ షేడ్స్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఈ విధంగా హ్యాండిల్ లాగా ఇచ్చేసి స్లింగ్ బెల్ట్ కూడా ఇచ్చారు। సో
సో చిన్న బ్రోచ్ లాక్ కూడా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి 185 రూపీస్. సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. సో చాలా బాగుంది ఇది కూడా. ఇదంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, నేను ఎక్స్టెండ్ చేసి చూపించట్లేదు, జస్ట్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 190 రూపీస్ అండి. సో స్లింగ్ బ్యాగ్సే కాకుండా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా చూడండి, నైస్ షెల్ వైన్ షేడ్లో చూస్తున్నాము. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 380 రూపీసే, చాలా బాగుంది. సో నైస్ షెల్ వైన్లో అండ్ పార్టిషన్స్ కూడా ఇచ్చారనమాట, ఈ విధంగా పార్టిషన్స్ కూడా ఉంటాయి. సో చూడొచ్చు హ్యాండ్ బ్యాగ్. ఇందులో మీకు అన్ని కలర్స్ దొరుకుతాయండి, మీకు డార్క్ కలర్స్, కొంచెం యాంటిక్ కలర్స్ కావాలనుకుంటే అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లూ షేడ్లో చూస్తున్నాము అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 455 రూపీస్ పడుతుంది. సో అన్ని బాటిల్స్, డైలీ నీడ్స్ అని కూడా క్యారీ చేసుకోవచ్చు బాక్సెస్తో సహా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఈ టైప్ ఆఫ్ బెల్ట్ మోడల్ లాగా కావాలనుకుంటే ఇలా కూడా ఉన్నాయి. అండ్ పార్టిషన్స్ కూడా ఉన్నాయి, దీనికి లెదర్ టైప్ ఫినిషింగ్ ఉంటుంది. సో చూడండి స్టైలిష్గా కూడా ఉంది హ్యాండ్స్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్లో కూడా. ఇది కూడా పీచ్ షేడ్ అండి, కొంచెం డిఫరెంట్ షేడ్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఈ షేడ్స్లో లిప్స్టిక్స్ కూడా వస్తున్నాయి. సో లిప్స్టిక్ తగ్గట్టుగా బ్యాగ్ కలెక్షన్స్ కూడా వాడుతున్నారు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి 410 రూపీస్ అనమాట. ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ఇందులో డార్క్ చార్ట్ కావాలన్నా దొరుకుతాయి, లేకపోతే డిఫరెంట్ రేర్ కలర్స్ లాగా మీరు చూజీగా తీసుకోవాలి అనుకుంటే కూడా మోడల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇది మనకి 425 రూపీస్ పడుతుందండి ఈ హ్యాండ్ బ్యాగ్. సో ఇప్పటివరకు అయితే మీరు వ్యాలెట్స్ చూసారు, స్లింగ్ బ్యాగ్స్ చూసారు, హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ట్రావెల్ బ్యాగ్స్, సో వాటి యొక్క కలెక్షన్స్ అన్ని కూడా ఇప్పుడు చూసేయండి. सर ये जो सो लगेज है, ट्रॉली लगेज, ये जो सो 20 इंचेस का है, ये 24 इंचेस का है, ये जो सो 28 इंचेस का है. ये पूरा कंप्लीट सेट आपको 2450 में आता. ये क्या है, लोग जो है सो मैरिजेस में देते हैं, कई को तो मैरिजेस में जो है सो पूरा कंप्लीट सेट देते हैं. इसका ऑपरेशन ऐसा कि वो फाइबर जो है ना पूरे 6 साइड लगे हुआ है. यहाँ पे भी फाइबर है, यहाँ पे, यहाँ पे, यहाँ पे, ये 4 साइड, फिर यहाँ पे और फिर यहाँ पे. इसके व्हील्स जो है ना हैवी है, देखिए व्हील्स जो सो 3 व्हील्स है हैवी इसको. और जो है ना इसमें जो है ना आपको जो है सो 2 स्टेज में ये जो सो हैंडल ऑपरेट होता. एक स्टेज ये है, एक स्टेज ये है, 2 स्टेज में हैंडल लॉक होता. और इसकी डिजाइनिंग ऐसी है कि आपको वेट उठाने के लिए ये 2 हैंडल्स है. ये हैंडल के ऊपर वेट उठा सकते हैं और ये हैंडल के ऊपर आप जो है ना वेट उठा सकते हैं. ये हैंडल वेट उठाने के लिए नहीं है. मेरा जो एक्सप्लेनेशन है आप गौर से सुनिए, उसमें क्या है आपका बैग का लाइफ जो है ना बढ़ जाएगा. इससे अगर से आप डायरेक्ट उठाएंगे ऐसा तो ये ट्रॉली टूट जाएगा. ये ट्रॉली क्या है, सिर्फ खींचने के लिए है, ये लगेज पुल करने के लिए है, ना ही इससे आप जो है ना वेट उठाए इसके. और ये 2 स्टेज पे आने के बाद लॉक होने के बाद में आप ऐसा इसको खींच सकते हैं. ठीक है, उसके बाद में क्या है, यहाँ पे जो है ना आपको अंदर जो है ना बैग में अच्छा सा स्पेस दिया हुआ है. इसमें यहाँ पे ये देखिए ये 20 इंचेस का है और यहाँ पे जैसे लॉक करने का भी है. और ये कंप्लीट जिप है, यहाँ पे साइड में एक जिप है. और यहाँ पे जैसे लॉक को जैसे ऑपरेट करने के वास्ते यहाँ पे आपको चाबी भी दी है. लेकिन ये लॉक जो है ना सिर्फ एक प्रिकॉशनरी लॉक है, जो कि आप जैसे रनर्स उसके अंदर डाल दे सकते हैं. आप अपना जो छोटा सा लॉक है जो चाइना का आता, इसके अंदर जो सो लॉक डाल के डालिए, वो सेफ है. क्योंकि वो ये जो लॉक है कोई भी खोल सकते दूसरे चाबियों से, कि भाई आपको जो सो कुछ परेशान, कभी कुछ वैल्यूबल्स आप अंदर रख के लॉक डालेंगे तो प्रॉब्लम हो जाएगा, उसके लिए बोल के. इसका रेट जो है ना आपको जो है ना 650 रुपीज़ आप सिंगल पीस भी ले सकते हैं. और अगर से कोई हैदराबाद में है तो आप आके ले सकते हैं. और वैसे अगर से कोई हैदराबाद से बाहर से मंगाना चाह रहे हैं तो आप पूरा 3 पीस का सेट मंगाइए. मेरा एडवाइस है 1 पीस मत मंगाइए, क्योंकि कोरियर में जो है ना वहाँ पे वॉल्यूम काउंट होता, वेट काउंट नहीं होता. पहले तो क्योंकि इसका जो लाइट वेट है, अब आप 1 सूटकेस मंगाओ या 3 पीस का सेट मंगाओ, आपको 600 रुपीज़ होने वाले. तो अगर से आपको वर्थ है 3 पीस मंगाना तो 3 पीस मंगाइए 600 रुपीज़ में, वरना 1 पीस भी मंगाएंगे तो आपको चार्ज 600 का ही होगा. तो इसके वास्ते ऑनलाइन के लिए कोई भी जो सो 1 पीस के लिए रिकमेंड मत करिए, क्योंकि वो चार्जेस हमारा नहीं है, वो इंडियन पोस्टल सर्विस को जो सो जाएगा,
वॉल्यूम वाइज काउंट होता, वॉल्यूम वाइज, तो उसके लिए उसका रेट जो सो ज़्यादा रहता। तो वो जो सो आप ऑनलाइन अगर से आके ले रहे हैं शॉप में तो मोस्ट वेलकम, कभी भी जो सो आके आप ले सकते हैं। तो इसमें जो सो ये हो गया 20 इंचेस। ये सेम क्वालिटीज़ आपको जो है ना 24 में मिलेंगे, फिर सेम क्वालिटीज़ आपको 28 इंचेस में। ये क्या है, फॉरेन ट्रैवल के लिए बहुत अच्छा है। जो लोग भी जो है ना फॉरेन में जा रहे हैं, जैसा कि यूएस जा रहे हैं, यूके जा रहे हैं, स्टडीज़ के वास्ते जा रहे हैं, और सऊदी जा रहे हैं, गल्फ जा रहे हैं जॉब के वास्ते, उन लोगों के लिए भी अच्छा है। और ये जो ब्रांड है, ये ब्रांड सिर्फ एक नाम का है, जो कि 2 रुपये में आसिफ नगर में मिलता। ये 2 रुपये की ब्रांड के चक्कर में लोग जो चीट करते हैं, वो हमारे ऐसा चीट करने का नहीं है, लेकिन हमारे जो फैक्ट बता दे रहे हैं आपको, क्योंकि क्या है, ये जो ब्रांड की हर एक दुकान का एक ब्रांड है। हम ऐसा ब्रांड बोल के ग्राहकों को चीट नहीं कर रहे, आप जो बेस्ट रेट दे रहे हैं, मैन्युफैक्चर्ड इन हैदराबाद ओनली, बेस्ट क्वालिटी, और कोई सा भी चीज़ खराब नहीं होगा। ये मैटी आपको 4-5 साल चलेगा, और अगर से कुछ भी चीज़ खराब भी होती है तो एवरीथिंग इज रिपेयरेबल, एवरीथिंग इज रिपेयरेबल। अब जैसे कि यहाँ पे एक एल्यूमिनियम की शीट आती है अंदर पूरा, ये एल्यूमिनियम की शीट के ऊपर हर चीज़ फिक्स होके है, एल्यूमिनियम की शीट के ऊपर। अगर से कुछ खराब भी हो गया आपका, जैसा कि आपका जो सो अगर से समझ जाइए व्हील्स खराब हो गए, इसके हैंडल खराब हो गए, जो कुछ भी खराब हो गए, देखिए यहाँ पे एक जिप है, ये जिप अगर से ओपन होते के साथ ही देखिए यहाँ पे एक जिप है। मैं एक क्लोजर लुक बता रहा हूँ मैं आपको। ये जिप अगर से ओपन करते, यहाँ पे एक एल्यूमिनियम की पट्टी है, देखिए यहाँ पे ये एल्यूमिनियम की पट्टी है, ये पट्टी के ऊपर पूरा फिक्सिंग होके है। यहाँ पे जो स्क्रूज है, ये स्क्रूज जो है ना फिट करे तो वो कंपोनेंट पूरा रिप्लेस हो जाता। तो हर चीज आपकी जो है ना, जो घर के बाजू जो शॉप है वहां पे रिपेयर हो जाता। ऐसा नहीं कि आपका सूटकेस बेकार होगा, 4-5 साल तक आपका सूटकेस आराम से चलता, कोई प्रॉब्लम नहीं। तो ये हो गया रिपेयरिंग का, हो गया गारंटी, हो गया वारंटी, हो गया। जो लोग जो गारंटी वारंटी के ऊपर जो चीट करते ना, कि भाई हाँ पर गारंटी 4 साल का है, वारंटी 4 साल का, बुला के फिर से आपका चार्ज लेंगे, लेकिन और उसके बाद चार्ज से भी, जैसा कि आपकी जैसो रिपेयरिंग शॉप में गए तो 50 रुपीज़ में रिपेयर हो रहा, तो उन लोग 200 रुपये उसका चार्ज लेंगे, वो चुपके जैसे बेकार हो जाएगा। तो आपका जैसे मेहनत का जो पैसा है वो जैसे आपका बेकार नहीं होना, बोल के ये जैसे मेरी फ्रेंडली एडवाइस है कि ये चीज़ उनके ऊपर आप मत जाइए, हर चीज़ रिपेयरेबल है। उसके बाद में ये आता कैबिन लगेज। ये कैबिन लगेज 4 साइजेस में आता, 18, 20, 22, 24 4 साइजेस में अवेलेबल आता। इसके राइसेस, इसके रेट्स जो है ना 420 है, 440, 460, 480। इसमें क्या है बोलते हैं आपको दोस्तों 18-20 तो आप कैबिन में ले लेके चले आ सकते हैं। और यहाँ पे ये बेल्ट दिया हुआ है इसको जो खींचने के लिए। इसके अंदर आपको जो 2 व्हील्स मिलेंगे और यहाँ पे फाइबर बॉडी रहेगा। और इसके बाद ये मेन कंपार्टमेंट के अलावा इसको जो 2 पॉकेट्स रहेंगे। ये देखिए मेन कंपार्टमेंट है, जो कि मेन आपका लगेज इसके अंदर रहेगा, मेन लगेज इसके अंदर रहेगा, ये पॉकेट के अंदर। और फिर उसके बाद यहाँ पे एक साइड पॉकेट है, जो कि कंप्लीटली जो इंडिविजुअल पॉकेट है। देखिए यहाँ पे एक कंप्लीट 2 इंचेस का पैच एक्स्ट्रा लगे हुआ है ये पॉकेट का। ये पॉकेट इनबिल्ट पॉकेट है इसमें। ये देखिए इनबिल्ट पॉकेट है। कहीं आप ट्रैवलिंग कर रहे हैं तो मॉर्निंग टाइम में जैसा कि आपको टूथपेस्ट वगैरह कुछ भी टवल्स वगैरह निकालने का है तो यहाँ पे आप रख ले सकते हैं, बगैर मेन लगेज को जो डिस्टर्ब करेंगे आप यहाँ से आप ऑपरेट कर ले सकते हैं। इसके अंदर 4 साइजेस है, अगर से आपको मंगाने का है 4 साइजेस में आप लीजिए 18, 20, 22, 24 पूरे 4 साइज का सेट, जो कि आपको 400 रुपीज़ में आपको डिलीवर हो जाएगा। और अगर से आप शॉप पे आना चाह रहे हैं तो आप एक पीस भी आप जो है ना ले सकते हैं। अब इसमें क्या है, एक और 2 मॉडल है, इसमें हैंडल वाला भी आता ट्रॉली वाला, वो मैं आपको दिखाता हूँ और थोड़े स्कूल बैग से बता के मैं जो फिर आगे बढ़ेंगे अपन। सर ये जो है ना ट्रॉली वाला सूटकेस है, सेम जैसा कि डफल बैग्स है उसके अंदर व्हील्स थे। और इसको जो सा आप जो है ना ये ट्रॉली आ गई। ट्रॉली के लिए इसका रेट थोड़ा एक्स्ट्रा हो गया। इसमें छोटा बैग आता 20 इंचेस का 725 का है, ये जो है 24 इंचेस का है 775 का। और मेरे पास इसके साथ थोड़े स्कूल बैग्स भी है। कोरोना के बाद में जो स्कूल बैग्स जो स्कूल्स बंद हो रहे थे, ये देखिए 265 का बैग है, देखिए 265 का छोटा बैग है। उससे बड़ा 280 रुपीज़ का बैग है। उसके बाद में ये 400 रुपीज़ का बैग है सर। फिर उसके बाद में मेरे पास और भी बैग्स है, यही रेंज में है, 400 के अंदर में है, 300 to 400 रेंज है। उसके बाद में यहाँ पे थोड़े बेल्ट्स है मेरे पास। ये क्या है, जेंट्स के बेल्ट है, इसमें 2 भी आ जाते हैं, फॉर्मल्स भी आ जाते हैं और जो है जीन्स के भी आ जाते हैं। जीन्स के क्या है थिकनेस बड़ा रहता और ये जो फॉर्मल्स का थिकनेस कम रहता।
बेल्ट्स की क्वालिटी अच्छी है, 200 से लेके 350 तक रेंज है इसमें। बकल्स वगैरह इसमें क्या है, प्रिंट इम्बोस वगैरह ब्लैक ब्राउन सब आते हैं जीन्स के ऊपर। ये पूरे जो सो दिख रहे हैं सो आपको बेल्ट्स ही दिख रहे हैं यहाँ पे, पूरे साइजेस में अवेलेबल है। ये बचकानी के बेल्टा हैं, ये बड़े बेल्टा हैं, 45 वेस्ट तक में आपको अवेलेबल है। और उसके बाद में यहाँ पे जो है वैलेट्स है, ये लेदर के वैलेट्स है पूरे। और मेरे पास बेल्ट वैलेट जो है ना जेन्युइन लेदर में है। जेन्युइन लेदर एक्चुअली क्या है, लेदर एक ही टाइप का होता, सिर्फ जेन्युइन ही रहता, उसमें मिक्सचर कुछ भी नहीं रहता। क्योंकि लेदर एक ऐसी चीज़ है जो कि डिके होने वाली है, अगर से उसको छोड़ दिए तो बैक्टीरिया इन्फेक्ट करके उसको डिके कर देता। इसके वास्ते वी डोंट मैन्युफैक्चर लेदर, वी जो है ना प्रिजर्व लेदर। तो उसके वास्ते जो क्या है, उसको केमिकल्स वगैरह देके उसको टैन करके हम लोग प्रिजर्व करते। तो ये जो सो लेदर है, जेन्युइन लेदर है। मार्केट में जो बोलते हैं प्योर लेदर, ये लेदर वो लेदर, वो सब चीज़ें जो सो बेकार है, क्योंकि प्योर लेदर में कोई मिक्सचर का चांसेस नहीं है इसमें। तो उसके वास्ते एक ही लेदर रहता लेदर। ये जो सो जेन्युइन लेदर है आपका। ये जो सो वैलेट है तकरीबन 250 रुपीज़ की रेंज में जो सो वैलेट्स है। अभी जो सो ये वीडियो में हमारे पास ये अपने पास लेडीज़ के वैलेट्स बताए, पर्सेस बताएंगे जो कि हैंड टचेस और पर्सेस है, और वो पूरे रेक्सिन में रहेंगे। क्योंकि क्या है, लेदर का पर्स जो है ना, एक पर्स जो है ना 2000 रुपीज़ का रहेगा। तो वो 2000 रुपीज़ का जैसे कोई भी अफोर्ड नहीं कर सकते, प्रॉब्लम होता और सेल होता भी नहीं। तो हाँ पर जो भी है बोल के ग्राहक को देते रेक्सिन, लेकिन रेक्सिन की क्वालिटी अच्छी है, आप लोग दे सकते। मार्केट में क्या है, पीयू लेदर बोलते हैं, पीयू लेदर ऐसा कुछ होता नहीं, खाली एक ही रहता लेदर या नहीं तो रेक्सिन। वो సో వ్యూవర్స్ చూసారు కదండి, డైలీ వేర్ స్టోర్స్కి సంబంధించినటువంటి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్, ట్రావెల్ బ్యాగ్ కలెక్షన్స్, వ్యాలెట్, స్లింగ్ బ్యాగ్స్ అన్ని కలెక్షన్స్ ఈ బ్లాగ్లో షేర్ చేశాను. సో బ్యాగ్ కలెక్షన్సే కాకుండా వీళ్ళ దగ్గర మెన్స్ వే కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కిడ్స్ వే కలెక్షన్స్ ఉన్నాయి, కుర్తీ కలెక్షన్స్ కానివ్వండి, అండ్ మనకి మ్యాట్స్ కానివ్వండి, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఏమైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.